హాయ్ ఆల్. మీకు కెరీర్ గ్యాప్ ఉందనేసి మీరు ఇంటర్నల్‌గా ఫీల్ అవుతున్నారా? మీరు ఐటీ ఇండస్ట్రీలోకి కెరీర్ గ్యాప్ ఉన్నా గాని ఎంటర్ అవ్వాలని మీరు ఫిక్స్ అయ్యారా? జనరల్‌గా మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం గైస్. ఈ పాయింట్స్ మీరు గాని కెరీర్ గ్యాప్ ఉంటే ఈ పాయింట్స్ మీరు మైండ్ సెట్‌లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చాలా మంది స్టూడెంట్స్‌ని ట్రైన్ చేశాను. ఆ ట్రైన్ చేసినటువంటి లిస్ట్‌లో కెరీర్ గ్యాప్ వాళ్ళు కూడా చాలా మంది ప్లేస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. రీసెంట్‌గా ఒక 4-5 ఆఫర్స్ ఓన్లీ కెరీర్ గ్యాప్ ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి వచ్చాయి. ఇక్కడ జనరల్‌గా మనకి గ్యాప్ ఎందుకు పడుతుంది అని అంటే, కొంతమందికి జాబ్ డిలే అవుతుంది. హానెస్ట్‌లీ ట్రై చేస్తారు. కొంతమందికి రాకపోవచ్చు. కొంతమందికి బ్యాంకింగ్ సెక్టార్ సైడ్ వెళ్ళిపోయి ఉంటారు. గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవ్వడం, ఎస్ఎస్‌సి లేదంటే సివిల్స్ ప్రిపేర్ అవ్వడం, బ్యాంక్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వడం. ఇలా గ్యాప్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే, కొన్ని డేస్ తర్వాత వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ గానీ, ఫైనాన్షియల్ సిట్యుయేషన్ గానీ, మ్యారేజెస్ వల్ల గానీ వాళ్ళు ఐటీ ఇండస్ట్రీలోకి రావాలని ఫిక్స్ అవుతారనమాట. ఆ ఐటీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు గ్యాప్ అనేది చాలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ నాకు కాల్ చేసినప్పుడు కానీ, మెసేజ్ పెట్టినప్పుడు కానీ, ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి అనేటువంటి మైండ్ సెట్టే ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, అవుట్ సైడు చాలా కంపెనీస్ నీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సబ్జెక్ట్ బాగా ట్రైన్ అయ్యి, మంచి ట్రైనర్ దగ్గర నువ్వు సబ్జెక్ట్ నేర్చుకొని, రియల్ టైం వర్కింగ్ ఎంప్లాయీస్ దగ్గర నువ్వు సబ్జెక్ట్ నేర్చుకొని, ఏ టెక్నాలజీ అయినా కానీ నువ్వు పర్ఫెక్ట్గా కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే, ఒక 10 కంపెనీస్ రిజెక్ట్ చేస్తే 11వ కంపెనీ ఖచ్చితంగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. బయట అందరూ ఎలా అయితే ఎంటర్ అవుతున్నారు ఇండస్ట్రీలోకి, ఆ షార్ట్ కట్స్ తెలుసుకోండి. ఆ షార్ట్ కట్స్ని బేస్ చేసుకొని ఇండస్ట్రీలోకి రండి. అలా అంతేగాని మీ కెరీర్ గ్యాప్ ఉందని చెప్పేసి మీ కెరీర్ ఇంతటితో ఆగిపోతుంది అనేసి మీరు మాత్రం మైండ్లో ఫిక్స్ అవ్వద్దు. ఎందుకనంటే కొంతమంది ట్రైన్ చేసే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ కెరీర్ గ్యాప్ ఉంటే మీ లైఫ్ ఇంకా అయిపోయినట్టు అనేసి. అలా ఏం లేదనండి. చాలా మంది స్టూడెంట్స్ని మేము కెరీర్ గ్యాప్ ఉన్నా కానీ పుష్ చేసాం. మీకు కెరీర్ గ్యాప్ ఉంది అంటే ఫస్ట్ ప్రియారిటీ మీరు ఇవ్వాల్సింది సబ్జెక్ట్కి గైస్. మీరు యూట్యూబ్లో అన్నెసరీ వీడియోస్ అవి ఇవి ఇన్స్టాగ్రామ్ అంతా టైం వేస్ట్ అయ్యే కాడికి మీరు సబ్జెక్ట్కి కానీ మంచి టైం ఇచ్చి మంచి ట్రైనర్ని సెలెక్ట్ చేసుకొని, ఏ ట్రైనర్ అయితే మీకు ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ చెప్తున్నారు అని రీసెర్చ్ చేసుకోండి. మీరు ఏ టెక్నాలజీ అయితే మీరు ఎదుగుతున్నారు, డెవాప్స్ కానీ, జావా కానీ, పైథాన్, మీరు ఏ టెక్నాలజీకి రావాలనుకుంటున్నారో ఆ టెక్నాలజీలో ఈ స్కిల్స్ ఉన్నటువంటి ట్రైనర్ని మంచిగా ఎంచుకోండి. ఆ ట్రైనర్ మీకు ఎంత సపోర్ట్ చేస్తున్నాడు, ఆ ట్రైనర్ మీతో మాట్లాడుతున్నాడా లేదా, మీ ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తున్నాడా లేదా, మీరు కాల్ చేస్తే ట్రైనర్ మాట్లాడుతున్నారా, వేరే పర్సన్స్ మాట్లాడుతున్నారా, ఇవన్నీ చెక్ చేసుకొని మంచిగా అతని ట్రైనర్కి ఫీడ్బ్యాక్ ఉందా లేదా. ఓల్డ్ స్టూడెంట్స్తో మాట్లాడండి. ఎవరన్నా తెలుసుంటే వాళ్ళు మనం యూట్యూబ్లో కానీ లేదంటే మార్కెటింగ్ వేరే ప్రమోషన్స్ అలా చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర కాకుండా ఓల్డ్ స్టూడెంట్స్తో మాట్లాడితే కొంచెం మీకు క్లారిటీ వస్తుంది. నేనైతే హార్ట్ఫుల్గా చెప్తున్నాను, మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఏ ఓల్డ్ స్టూడెంట్ని అడిగినా కానీ మేము ఇచ్చేటువంటి సపోర్ట్ మీకు 100% ఎలా ఉంటుందో కూడా మీకు చెప్పగలరనమాట. ఏ టెక్నాలజీ మీరు స్విచ్ అవ్వాలో ఫస్ట్ డిసైడ్ అవ్వండి. ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత మిడిల్లో 6 months 1 year వచ్చినా కానీ మళ్ళీ స్విచ్ అవ్వద్దు. ఎందుకంటే మీకు ఆల్రెడీ కెరీర్ గ్యాప్ ఉంది. ఇన్ డెప్త్ వెళ్ళిపోండి, బేసిక్స్ తెలుసుకోండి, ఫండమెంటల్స్ నుంచి నేర్చుకోండి, అడ్వాన్స్డ్ లెవెల్లో ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి, ఏ టాస్క్ ఇచ్చినా కానీ చేయగలగాలి వర్కింగ్లో. అలానే మీరు నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ని ప్రాపర్గా ఇంటర్వ్యూలో మాట్లాడి మేనేజ్ చేయగలగాలి. ఓకే, ఇంటర్వ్యూ స్కిల్స్ రావాలి. అలానే రెజ్యూమ్ బిల్డింగు, మాక్ ఇంటర్వ్యూస్, ఇలా నౌకరీ ప్రొఫైలు, లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేషను మొత్తం ప్రాపర్గా సెటప్ చేసుకొని, ఓకే, కెరియర్ గ్యాప్ని ఎలా కొట్ట ఫిల్ చేసి, ఆ ఫిల్ చేసినటువంటి థింగ్స్ని మనం నౌకరీలో ప్రాపర్గా అప్డేట్ చేసుకొని ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటే కొన్ని ఎంఎన్సీస్ రిజెక్ట్ చేస్తే కానీ స్టార్టప్ బేస్డ్, ప్రోడక్ట్ బేస్డ్ స్టార్టప్ కంపెనీస్లో చాలా హై ప్రియారిటీ ఉంటుంది సబ్జెక్ట్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీరు సబ్జెక్ట్ మీద ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఎన్నో వీడియోస్లో ఎన్నోసార్లు మీకు చెప్పాను కూడా. అలానే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలా లేదా, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే, జనరల్గా కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. కొన్ని కంపెనీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పెద్ద పట్టించుకోరు. కాకపోతే అవుట్ సైడ్ మీ ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు అనేసి ఒకసారి ఎంక్వైరీ చేసుకొని మీరు దాని గురించి రీసెర్చ్ చేసి ఆ విధంగా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా వరకు 30-40% మనకి నాన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా జాయిన్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళ క్లయింట్కి రిక్వైర్మెంట్ అవసరం అర్జెంట్ అవుతుంది. ఓకే, బ్యాండ్ విడ్త్ అర్జెంట్గా వాళ్ళకి మ్యాన్ పవర్ కావాలి. అటువంటిప్పుడు బల్క్ హైరింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. అలానే ఏజ్ అనేది కెరీర్ గ్యాప్ వాళ్ళకి నో ఫ్యాక్టర్ గైస్. మీకు 4 years గ్యాప్ ఉన్నా, 5 years గ్యాప్ ఉన్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇలా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసుకొని ఎంతోమందిని మేము ట్రైన్ చేసి పుష్ చేయడానికి మా సైడ్ నుంచి మేము పెట్టినటువంటి ఎఫర్ట్స్ మీరు మా సైడు మా ఫ్యామిలీలో కేకే ఫండా డెవాప్స్ ఫ్యామిలీలో మీరు జాయిన్ అవ్వాలి. మీరు డెవాప్స్
క్లౌడ్ డెవ్సికాప్స్ ఎస్ఆర్ఈ నేర్చుకోవాలని కానీ ఫిక్స్ కానీ అయ్యారు అని అంటే ఖచ్చితంగా కేకే ఫండా తెలుగులో బెస్ట్ ప్లాట్ఫామ్ గైస్. ఎందుకంటే నేను ఎండ్ టు ఎండ్ ట్రైనింగ్ ఇస్తాను. నాకు 9 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఇప్పటి వరకు గేట్ కంప్యూటర్ సైన్స్ 3 times క్వాలిఫైడ్ క్యాండిడేట్, క్యూబర్నెటీస్ అండ్ AWS సర్టిఫైడ్ ఆల్సో. అలానే మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మా దగ్గర ఫీచర్స్ డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అలానే మీరు ఏ డౌట్స్ వచ్చినా కానీ మీరు మన పబ్లిక్ సపరేట్ ఒక గ్రూప్ ఉంటుంది. దాంట్లో వర్కింగ్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్న రోల్తో మీరు మాట్లాడచ్చు. అక్కడ మీ ఇష్యూ రిజాల్వ్ కాకపోతే నాకు డైరెక్ట్గా మీరు కాల్ కూడా చేయొచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది మన దగ్గర. అలానే 5 months ప్రోగ్రామ్ గైస్, నాట్ 1 month, 2 months, 3 months. 5 months ప్రోగ్రాంలో డైలీ 1 hour 1 hour 15 minutes కాకుండా 2 hours పెడుతున్నాం మీ బ్యాచ్. 1.5 hour క్లాసు, ఇనిషియల్గా ఫ్యూ డేస్ స్టాండప్ కాల్ రన్ చేస్తాం. దాని తర్వాత కొన్ని కాన్సెప్ట్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ డిస్కషన్కి 1/2 hour కాల్ షెడ్యూల్ చేస్తాం. ఆ 1/2 hour ఇంటర్వ్యూ మనం ఏం చేస్తామంటే ఎండ్ టు ఎండ్ మనం ఏవైతే డిస్కస్ చేసామో దాని మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం పడేదానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎలా మాట్లాడాలో వాటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇలా మీరు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, కోర్స్ మిడిల్లో కూడా చాలా మందికి జాబ్స్ వస్తూ ఉంటాయి. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు జాబ్ కోసం నౌకరీ లింక్డ్ఇన్ సెర్చ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా సపరేట్ డెడికేటెడ్ జాబ్ పోర్టల్ మనకి లాంచ్ చేసాం. అలానే మీరు వర్కింగ్ ఎంప్లాయ్ అయ్యి ఉండి, లేదంటే మీకు నోట్స్ రాసుకోవడం బడ్డన్గా ఉంది, ఇండస్ట్రీలో కొత్తగా ఉంది, అటువంటిప్పుడు మీకు ప్రాబ్లం రాకుండా ఉండడానికి ప్రతి టూల్కి సపరేటు క్లాస్లో చెప్పిన విధంగా బ్లాగ్స్ మీకు రెడీ చేసి ఇస్తూ ఉన్నాం. ఓకే, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఫీచర్స్ మన దగ్గర ఉన్నాయి గైస్. మీకు అలానే లైఫ్ టైం మీరు లైవ్ సెషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1.5 hourలో వచ్చేటువంటి రికార్డింగ్ లైఫ్ టైం యాక్సెస్ ఇస్తున్నాం. మెటీరియల్ బ్లాక్ సైట్ లైఫ్ టైం యాక్సెస్, గ్రూప్ లైఫ్ టైం యాక్సెస్, సపోర్ట్ లైఫ్ టైం యాక్సెస్ మీరు ప్లేస్ అయ్యేంత వరకు, అలానే వీడియో కూడా లైఫ్ టైం యాక్సెస్ గైస్. ఇలా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. మీకు కెరియర్ గ్యాప్ ఉన్నా కానీ మీరు డెవాప్స్ విత్ AWS క్లౌడ్ అండ్ SRE ఎక్స్క్లూజివ్గా నేర్చుకోవాలంటే కేకే ఫండా ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ గైస్. August 17th డెమో స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 7:30 PM. 1 week కంప్లీట్ ఫ్రీ సెషన్స్ అటెండ్ అవ్వచ్చు. మీరు నాతో పింగ్ చేయాలన్నా లేదంటే రిజిస్టర్ అవ్వాలన్నా కానీ డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చి ఉంటాను, అక్కడికి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. 1 week ఫ్రీగా సెషన్స్ అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం కానీ వాచ్ చేస్తుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యే విధంగా ఎవరైతే ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. నాట్ ఓన్లీ ఫర్ డెవాప్స్, అదర్ టెక్నాలజీస్ నేర్చుకునే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ గైస్.